హాయ్ ఎవరివన్, గుడ్ మార్నింగ్. సో వాక్ ఇన్ ఫ్రెషర్స్ అనమాట, హైదరాబాద్ లొకేషన్. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. సో ఎక్స్పీరియన్స్ ఏమీ లేదనమాట, డైరెక్ట్గా ఫ్రెషర్స్కి తీసుకుంటున్నారు. సో ఇక్కడ అమౌంట్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. సో మంత్లీ ఎంత అని, ఇయర్లీ ఎంత అని మెన్షన్ చేయలేదు, ప్యాకేజ్ ఏం మెన్షన్ చేయలేదు. సో లొకేషన్ వస్తారు కల్లా హైదరాబాదు, టైం వెన్యూ వస్తారు కల్లా 21st, అంటే రేపు 21st మే, రేపు 10 AM నుంచి 12:30 PM వరకు అంట. సో 2.5 hours. సో అంటే వాకిన్ అనమాట ఫ్రెషర్స్కి. సో 100 ఓపెనింగ్స్ ఉన్నాయి, 100 ఓపెనింగ్స్. సో కాంటాక్ట్ కూజిత్ అంట, అక్కడికి వెళ్ళి మీరు తన కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఆల్రెడీ నౌకరీ దీంట్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు నౌకరీ దీంట్లో వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదా సెండ్ మీ, అంటే ఇలాంటి కొన్ని జాబ్స్ మీకు ఫర్దర్గా కావాలనుకుంటే డైరెక్ట్ మీ నౌకరీలోనే చూపిస్తాడు. సో దీని మెయిన్గా ఏంటంటే ఎర్లీ అప్లికెంట్, అంటే కొంచెం ఫాస్ట్గా అప్లికెంట్ పెట్టుకున్నవాడికి మంచిగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందంట. ఇప్పటికీ 771 పెట్టుకున్నారు. సో లొకేషన్ వస్తారు కదా హైదరాబాదు. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయంట. సో లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్ విత్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హ్యాస్ డీసెంట్ నాలెడ్జ్ ఇన్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ పైన అంట. సో మ్యాపింగ్ పైన ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇది ఫ్రెషర్స్ పైన ట్రైనింగ్స్ తీసుకుంటారంట. సో రోల్ ఇస్తారు కదా, నాన్ టెక్నికల్ నాన్ వాయిస్. సో నాన్ టెక్నికల్ నాన్ వాయిస్ అంటే మీరు, అంటే నార్మల్గా అంటే వాయిస్ ప్రాసెస్ బీపీఓ ఇక ఐడియా ఉంటుంది కదా. సో నాన్ వాయిస్. సో మ్యాపింగ్ అనేది మామూలుగా వాళ్ళు నేర్పిస్తారు ఆటోమేటిక్గా. సో ఫుల్ టైమ్ పర్మనెంట్ రెండు ఉన్నాయంట ఎంప్లాయ్ టైపు. సో రోల్ కేటగిరీ వస్తారు కదా, నాన్ వాయిస్ కింద తీసుకున్నారు. కస్టమర్ సర్వీస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్ కింద. సో ఎడ్యుకేషన్ వస్తారు కదా, ఎనీ గ్రాడ్యుయేషను ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.